నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది ఎస్సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధి కార్యక్రమాలు తెదేపాతోనే సాధ్యం. ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్. కుటుంబాల్లో వెలుగులు నింపింది తెదేపా ప్రభుత్వమే. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్. ఏసిటీ టెలివిజన్ చేపట్టిన యాక్ట్ మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకు పుష్పగుచ్చంతో దుశాలువతో ఆత్మీయ స్వాగతం. నాయకులతో ప్రజలు నేరుగా మాట్లాడేందుకు ఇదో చక్కని వేదికని వెల్లడి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు తెదేపా ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం ఒట్లూరు గ్రామంలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ, ఎన్టీఆర్ భరోసా క్రింద రెట్టింపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల మధ్య విప్ ప్రభాకర్కు మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చింతనేని ప్రభాకర్ మాట్లాడుతూ, రెవెన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన పాలనా దక్షతతో, సమర్థతతో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ జేజేలు పలకాలని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొమ్మన వెంకట శ్రీధర్, నీటి సంఘం అధ్యక్షులు కొమ్మన లక్ష్మణ మోహన్, పార్టీ అధ్యక్షులు సాగర్, ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారికి మనందరం మహిళ చప్పట్లు కొట్టి సీఎం గారికి కుటుంబం జరిగిందాం. అలాగే పింఛన్ల రెట్టింపు పెంచినందుకు, వృద్ధాప్య పింఛన్లు, వృద్ధత్వ పింఛన్లు, అలాగే చేతి పనివారి పింఛన్లు పెంచినందుకు, వృద్ధాప్య పింఛన్లు పెంచినందుకు మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి ఈ శుభ సందర్భంగా సంతోషం. శాసనసభ ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి విజయ సంకేతం రూపాయలు. పేద మధ్య తరగతి వయసులో పైబడినటువంటి వాళ్ళకు కూడా, అంటే పెన్షన్దారులకి, ఎవరైతే భర్తను కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే భర్త కడవరకు కాపురం చేస్తానని చెప్పి మధ్యలో చెప్పా పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక అవస్థలు పడుతున్నటువంటి ఒంటరి మహిళలకి పండుగ ఇది. అలాంటి ఉన్నవారికి ఇది నిజంగా 100% పండగే. ఏం జరిగిందో కూడా వాళ్ళకి ఆలోచన చేయాలి. ఈ 550 మందిలో ఎవరింట్లో ఉన్నారు, ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు అవన్నీ కూడా సర్వే చేయించి నాని వీళ్ళకి ఎంతమంది. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక పెన్షన్ల పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లువిరుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి అన్నారు. ఏలూరు మండలం పోనంగిలో మంగళవారం నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఆటో ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మన ఆడపడుచులు మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రెసిడెంట్ గారు ఆడవాళ్ళ హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. హ్యాపీ బర్త్డే. 200 రూపాయలతో పెరిగినటువంటి పెన్షన్ 5 రెట్లు చేసి ఈ రోజు 2000 అంటే 10 రెట్లు పెంచి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్త్రీని సమాజంలో ఒక ఆర్థిక శక్తిగానే చేయాలని ముఖ్యమంత్రి గారు తప్పబడుతున్నారు. ఏదైతే మహిళ ఇంట్లో ప్రతి నెల కూడా ఒక 10,000 రూపాయలు సంపాదించిన ఆర్థిక శక్తిగా రాబోయే రోజుల్లో ప్రజలు ఎప్పుడైనా అడుగుతున్నా మీరు గమనించుకోవాలి. మీరు పోయినసారి ఓట్లేస్తారు తెలుసా? గెలిచిన తర్వాత మీ అందరికీ సభలో ప్రతి మహిళకి చెప్తున్నా, అందరికీ ఆత్మగౌరవం ఉంది కదా. మీ అందరికీ మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా మీరు ఒక్కసారి ఓటేసుకుని రండి. నేను ముందుగా వచ్చిన మీతో మాట్లాడుతాను, కారు మీద వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, చూసుకునే తర్వాత నాకు ఓటేమని చెప్పి ప్రజా జీవితాల్లో వెలుగులు నింపింది తెదేపా ప్రభుత్వమేనని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్ జహాన్ అన్నారు. స్థానిక 37, 46, 38, 42, 44 డివిజన్లో మంగళవారం నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో మేయర్ నూర్ జహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల పరిధిలో మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్లో జరిగిన సభలో మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు మహిళలకు మేలు చేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వివిధ వర్గాలకు అందిస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయడంతో ప్రతి ఇంట్లోనూ ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, కార్పొరేటర్లు భీమవరపు హేమసుందరి, పులిపిరెడ్డి లిల్లీ కుమారి, దావాల శిరీష, పోరా జ్యోతి, జింజు, నిర్మలా కుమారి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సుమారు రాష్ట్ర అభివృద్ధి కోసం అదే సాయి నగరం గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు. 160 కోట్ల రూపాయల పైగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్మార్ట్ సిటీగా కూడా ఎంపిక చేసుకొని అవి కూడా తొందరలో ఆ పనులు కూడా చేసుకోబోతున్నాం. మరి స్కూల్స్ కానివ్వండి, అలాగే పార్కులు కానివ్వండి, రైళ్లు, రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ పక్కన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా అమలు చేసుకుంటున్నాం. మరి పక్కన మన గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, అలాగే పెదబాబు గారు కూడా మరి వారి సొంత ఖర్చులు కూడా మరి పేదవారికి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం పెన్షన్ల మీద, రెండో సంతకం డ్వాక్రా మహిళలు అయినటువంటి అక్క చెల్లెలకు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు రుణమాఫీ చేసే దాని మీద సంతకం పెట్టడం. మరి మన రాష్ట్రం ఓటు బడ్జెట్లో ఉన్నా కానీ 16,000 కోట్ల రూపాయల నెత్తి మీద అప్పు పెట్టుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధికై బస్సులోనే ఉంటూ పరిపాలన సాగిస్తూ మరి రోజు వరకు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి మనం వృద్ధి రేటు సాధించుకోగలిగాం. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి బలహీన వర్గాలు వెన్నుతన్నుగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. అటువంటి బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు.
పెదవేగి మండలం వేగివాడ, దెందులూరు మండలం దోసపాడు, కొవ్వలి గ్రామాల్లో నిర్వహించిన పసుపు, కుంకుమ, చెక్కుల పంపిణీ, రెట్టింపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేగివాడలో జరిగిన కార్యక్రమంలో బీసీ వర్గాలు టీడీపీ జెండాలు పట్టుకుని చింతమనేనికి అపూర్వ స్వాగతం పలకడంతో ఆయన కూడా ఉత్సాహంగా వారితో కలిసి నినాదాలు చేశారు. దోసపాడు గ్రామంలో ఆనందంతో నృత్యాలు చేస్తున్న మహిళలతో కలిసి ప్రభాకర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సూర్యచంద్రరావు, రవికుమార్, నాగ సత్యనారాయణ, వెలమాటి పండు, వెలమాటి అశోక్, చక్రధర్, కొత్తరాజా తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. అందరూ కూడా వాళ్ళ అమ్మకు 2000, వాళ్ళ మా అమ్మకు 2000, నెలకు వచ్చేటప్పటికి ఏదో ఇంటికి వచ్చిందిలే అని ఒక 10,000 ఇచ్చి చేతులు పెట్టి పంపించేటువంటి రోజులు కావు ఇవి. అయినా సరే మీ అన్నగా, మీ తండ్రిగా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానస పుత్రిక డ్వాక్రా సంఘాలు, ఆ సంఘాలని బలోపేతం చేయడానికి, ఆ సంఘాల్లో మీకు గౌరవం పెరగడానికి, మీకు పరపతి పెరగడానికి ఈ రోజున మన తొళ్ళకొక్కవరం గ్రామంలో, కన్నాపురం గ్రామంలో 36 లక్షలు 360 మంది ఉన్నారు. మీరు అందరూ తలకాయ మీకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 36 లక్షల రూపాయల చెక్కులు ఈ రోజున మీకు కావడం జరిగింది. ప్రతి వారికి చెక్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇప్పుడే మీ గ్రూపులోకి ఇస్తాం. రేపు పొద్దున బ్యాంక్కి వెళ్తే ఒక్కొక్కరికి 10,000 చొప్పున పంచుకోవచ్చు. వచ్చే నెలలో బ్యాంక్కి వెళ్తే 35,000 లెక్క పంచుకోవచ్చు. మళ్ళీ 3వ నెలలో బ్యాంక్కి వెళ్తే 4,000 చొప్పున పంచుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యాక్ట్ టెలివిజన్ చేపట్టిన యాక్ట్ మన ఊరు మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పేదబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దుస్సాలతో, పుష్పగుచ్చాలతో హెచ్సివి చీఫ్ ప్రమోటర్ బంకా ప్రసాద్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ లక్ష్య సాధన దిశగా యాక్ట్ టెలివిజన్ ముందుకు వెళుతూ మరింత ప్రజాదరణ సాధించాలని ఆకాంక్షించారు. ఏసీటీ మన లీడర్ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా నిలుస్తున్నటువంటి ఏసీటీ యాజమాన్యం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక ఆర్ఆర్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, యువత వైకాపాలో చేరారు. వారందరికీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం చంద్రబాబు అబద్దపు హామీలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు యువత వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు నవహర్ష, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, ఏలూరు అంజీ, నూకపయ్యి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కాబట్టి మీ అందరికీ రేపు భవిష్యత్తు కావాలని, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు 4.5 సంవత్సరాలుగా ఉద్యోగాల విషయం అందరికీ కూడా తెలుసు. ఒక్క ఉద్యోగం కూడా 4.5 సంవత్సరాలుగా ఎంతో మంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా చదువుకుంటున్నటువంటి యువత మీరందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతునిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. తెలుగింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ మహిళలు కూడా ఆర్థికంగా స్థిరపడేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలందరూ అండగా నిలవాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ కోరారు. మండల కేంద్రమైన పెదపాడు గ్రామంలో పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ, రెట్టింపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతనేని ప్రభాకర్కు మహిళలు ఘన స్వాగతం పలికారు, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విప్ చింతనేని ప్రభాకర్ మాట్లాడుతూ 2వ విడత పసుపు కుంకుమ కార్యక్రమం క్రింద 10,000 రూపాయలు మహిళలకు అందించడం ద్వారా మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి నిరూపించుకున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా అనిల్ చౌదరి, మాజీ సర్పంచ్ కాకరాల బుజ్జి, ప్రముఖ పారిశ్రామికవేత్త నర్రా సుబ్రహ్మణ్యం, నాయకులు కండవల్లి జరుషా, బొప్పన బాబ్జీ, సొసైటీ అధ్యక్షులు గారపాటి స్టాలిన్, ఎంపీపీ మోరు శ్రావణి, మాజీ జెడ్పీటీసీ గారపాటి రామసీత తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ పాత పెన్షన్ జనవరి ఊరు ఆ రుణం తీర్చుకునే అవకాశం మనకి ఎన్నికల రూపంలో వస్తుంది. ఎటువంటి గవర్నమెంట్ వచ్చినప్పటి వరకు మనకి ఏమీ చేయాల. ఈ గవర్నమెంట్ లో మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కానీ మన లజా కట్టుకుని మనకి గ్రామాలకు తిరిగి మన కార్యకర్తల ద్వారా, మన మండలాధ్యక్షుల ద్వారా మనకి తహసీల్దార్ ముఖ పెట్టండి. ఆరోగ్య సౌకర్యం పెట్టా ఈ సంవత్సరం ఉపాధి పనికి మీరు వెళ్ళండి, దాంట్లో 20,000 ఇస్తాను. దాని డబ్బులు కూడా నీకు కావాలనుకోండి. ఈ కలపండి, మీకు తాడు ఎట్లా రాదో నేను చూస్తా. వీటి జోలికి వెళ్ళొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. అది కూడా నేను ఇప్పించే డబ్బే మీకు, అది కూడా నేను ఇప్పించే డబ్బే ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. కానీ మీరు ఇంటికో ఆటకో ఇటుకో వాడుకుంటున్నారు. అవి ఆటల జోలికి కూడా వెళ్ళొద్దు. ఆ 100 రోజులు మీ మగవాళ్ళు రావద్దని చెప్పండి. 100 రోజులు 10 దినాలు నేనే చేస్తాను, నాకు తాడు కావాలి, మా తమ్ముడు చెప్పాడు లేదా మా అన్న చెప్పాడు ఎమ్మెల్యే, నేను సూత్రం కోసం చేయించుకోవాల్సిందే, నాకు నాన్నతోడు కావాల్సిందే అని చెప్పి మీరు పట్టుబట్టి ఆ డబ్బుల జోలికి వెళ్ళొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రోజున చాలా మంది పెదపాడులో అతిథుల్లో ఉంటున్నారు. చాలా మంది ఇల్లు లేక ఒకే ఇంట్లో ఒక తండ్రికి 3 కొడుకులుంటే కాపురం చేయటం గగనంగా మారింది.
అలాంటి వారందరినీ కూడా గుర్తించి కాలనీలు కడుతున్నాం. ఇప్పటికే ఒక కాలనీ ఇంచుమించుగా పూర్తవచ్చింది. ఈ డబ్బు కనుక మీరు ఖర్చు పెడితే మళ్ళా బిల్లులు తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి మీరు ఎంతైతే హాస్పిటల్ పాలయ్యే డబ్బులు హాస్పిటల్ కట్టారో ఆ డబ్బు కూడా నేనే మీకు ఇస్తా. కానీ మీరు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న గుంటూరులో, 16న విశాఖలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాక సత్యనారాయణ తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అనైతిక పాలన గురించి కూడా వివరిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కిరెళ్ల సుధాకర్ కృష్ణ, ముద్దాని దుర్గారావు, నాగం శివ, పుల్లూరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి సభను పురస్కరించుకుని బహిరంగ సభ ఏలూరులో మనందరితో కలిసి భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నం జిల్లా కార్యవర్గ సభ్యులు ముద్దాం దుర్గారావు గారు, సీనియర్ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఈ రాష్ట్రానికి ఎంతెంత మేరకు నిధులు ఇచ్చామనేటటువంటి విషయాన్ని తెలియజేయటమే ఈ యాత్ర యొక్క ప్రధాన ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీనికి తోడు ఈ నెల 10వ తేదీన గుంటూరు వేదికగా, 16వ తేదీన విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ నెలలో ఆంధ్ర రాష్ట్రాన్ని సందర్శించి వాస్తవమైనటువంటి స్థితులన్నీ కూడా తెలియజేసేటటువంటి ఒక ప్రక్రియ మొదలెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేటటువంటి నిమిత్తం భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో ఉండుకున్నటువంటి మొత్తం మా యొక్క సర్వశక్తులు కూడా ఒడ్డి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాలు తెలియజేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను మేము స్వీకరించాము. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశం నేతృత్వంలోని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి పరిపూర్ణమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, కాపులను బీసీల్లో చేరుస్తానని, రజకులను ఎస్సీల్లో పెడతానని, ఈ యొక్క ఎస్సీకి సంబంధించిన కేటగరైజేషన్ చేస్తానని, తనను గెలిపిస్తే యువతకి జాబులు ఇప్పిస్తానని, ఇటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు వారు చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.